హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మే 1వ తేదీ గురువారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో మొదటగా ఎవరైనా కూడా మన ఛానల్ చూస్తుంటే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఎప్పటికెప్పుడు ఆధ్యాత్మిక విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు, బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్ రోజు అవుతుంది. మీ పై అధికారి బాస్కి క్షమించడానికి ఈరోజు ఒక రోజు ఇవ్వండి. మంచితనం కావాలి అంటే మీ పని మీరు చేసుకోండి. రోజులో చాలా వరకు షాపింగ్, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఎల్లప్పుడూ శుక్రు గ్రహాన్ని ఆకట్టుకోవడానికి చక్కగా ఇస్త్రీ బట్టలు, శుభ్రమైన బట్టలు వేసుకోండి. ఉద్యోగ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. సంపద, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త. అసమానంగా ఉండేలాగా ఏవైనా మాటలు మాట్లాడుతూ మీ చుట్టూరా ఉన్న వారిని అప్సెట్ చేస్తాయి. వేరే వారికి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి శుభవార్తలు అందుతాయి. గ్రహరీత్యా పదవి ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. మీ ఆనందాన్ని మీ సహోద్యోగులతో పంచుకోవడంలో అది రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. ఖాళీ సమయంలో ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే పనుల వల్ల మీరు ఇబ్బంది పడతారు, కానీ అది మంచికే జరిగింది అని ఆ తర్వాత మీరు గ్రహిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, శారీరక మెలకువలు, ప్రాణాయామం చేసుకోండి. శరీరానికి ఈరోజు మంచిగా ఉంటుంది, ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, కుటుంబం, పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం బాగానే ఉంటుంది. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ శక్తిని తిరిగి పొందటానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయుట కొరకు హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతో ఆచరణలో పెట్టాలి, లేదంటే భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక మంచి భావన. మీ ప్రియమైన వారికి మీరు మంచి చేయగలిగితే మంచి జరుగుతుంది. మీకు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టులు బాగా ఆలస్యం అవుతాయి. ప్రయాణం ప్లాన్ ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి. అది మీ పథకంలో ఆఖరు నిమిషంలో వచ్చిన మార్పుల వలన జరుగుతుంది. మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈరోజు మీరు అనుభూతి చెందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, బెల్లం, గోధుమ, ఎరుపు పిత్తాశయము, అలాగే ఎరుపు పుష్పంతో పాటు రాగి పాత్రలో నీటిని ఉంచండి. సో ఇవి సూర్య భగవానికి ఆర్యం చేయండి, అంత మంచి జరుగుతుంది. ఈరోజు సంపద, ఉద్యోగ విషయం, ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి, సీనియర్స్గా ఉండడానికి, సిన్సియర్గా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీని వలన మీకు మానసిక తృప్తి అనేది ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి, ఆతృత కలగడానికి కారణమవుతాయి. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగి తేలుతారు. ఈరోజు కొత్త భాగస్వామి ప్రమాణం మీకు మంచిగా ఉంటుంది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి. వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈరోజు మీకు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, స్వచ్ఛమైన తేనెను ప్రతిరోజు ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మంచిగా మీ కుటుంబ జీవితం ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం బాగానే ఉంటుంది. ఇక సింహరాశి విషయానికి వస్తే డిప్రెషన్ లేదా కృంగుబాటు సమస్య పరిష్కారానికి మీ చిరునవ్వే మంచి
మంచిగా పనిచేస్తుంది. గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ మూడ్ని కుంగదీస్తుంది. ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలా హుషారు పొందేలా మీ ప్రేమను అందించండి. ప్రేమకి ఉన్న శక్తి ఏంటంటే శక్తిని పునర్జీవింపించడంలో అమోఘమైనది. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు. ఈరోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరస వహిస్తారు. బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు కొంచెం కాంటాక్ట్లను పరిచయాలను పెంచుకోండి. మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవిత ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అస్తవ్యస్తంగా ఉన్న పాత బట్టలు, వార్తాపత్రికలు, ఇంటిలో ఉన్న చెత్తను ఇంటిని బయటకు పారవేయండి. కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం బాగానే ఉంటాయి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే వినోదం, కులాసాలు సరదాగా నిండే రోజు అవుతుంది. ఈ రోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ జీవితంలో ఫ్యాషన్ లేదా ఆధునికత ఒక భాగంగా ఉంటుంది. జీవిత విలువైన అంకిత భావం, మనసులో ప్రేమ, కృతజ్ఞత కలిగిన సూటైన నడవడికలను నేర్చుకుంటారు. అది మీకు కుటుంబ జీవితానికి మరింత అర్థమయ్యేలాగా ఉంటుంది. ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే అవకాశం ఉంటుంది. ఆఫీస్లో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా చూపుతుంది. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాలను వినండి. ప్రేమ, ముద్దులు, కౌగిలింతలు, ఇంకా ఎన్నెన్నో సరదాలు ఈరోజంతా మీ బెటర్ హాఫ్తో కలిసి చెప్పలేనంత మంచిగా ఉంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలి అంటే రావి చెట్టు ఏర్ల దగ్గర నూనె పోసిరండి, అంత మంచి జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ చెడు అలవాట్లపై ఈరోజు మీకు ప్రభావం చూపుతాయి. మీరు ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు, లేదంటే మీరు భవిష్యత్తులో చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి. మీరు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంటుంది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నెన్నో జోకులు మీకు వస్తాయి. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం బాదం పప్పులు తినండి. అలాగే వేరుశెనగ పప్పులు, శనగలు, నెయ్యి ఇవన్నీ కలుపుకొని తినడం వల్ల మీకు మంచిగా ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ ఆఫీస్ నుండి త్వరగా బయటకు పోవడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి. చిరకాలంగా వసూలవ్వని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. యువతులను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కఠినంగా ఉన్నాడన్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు. వ్యాపారం కోసం వేస్తున్న ప్రయాణం ప్లాన్ మీకు దీర్ఘకాలంలో ఫలవం అవుతుంది. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేసే అవకాశం ఉంటుంది. అది కాస్త చివరికి వాదనకు దారితీస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేయసి లేదా ప్రియుడికి ఎర్ర పుష్పాలు బహుమతిగా ఇవ్వండి. ఈరోజు మీకు ఆరోగ్యం, అలాగే ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ఉద్యోగం బాగానే ఉన్నాయి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మీరు గతంలోని సంఘటనలు తలుచుకుంటూ ఉంటే మీకు ఈరోజు బాధ కలిగే అవకాశం ఉంటుంది. వీలైనంతగా రిలాక్స్ అవ్వండి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో ఈరోజు తెలుసుకుంటారు. ఇది మీకు జీవితంలో ఉపయోగపడుతుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రేమ ఎప్పుడూ ప్రకాశవంతంగానే ఉంటుంది. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పగా ఉంటుంది. ట్రావెల్, విద్యా పథకాలు, మీ తెలివి
ఒత్తిడిని పెంచుతాయి. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది, కానీ ఈరోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, నిరంతరం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మినుములు, శనగలు, నల్లటి దుస్తులు, అలాగే ఆవ నూనె ఎవరికైనా దానం చేయండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక మకర రాశి విషయానికి వస్తే మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి. మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదిలేయండి. ఎందుకు అంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఈరోజు ఆకర్షిస్తుంది. ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వాటికి అప్పుడు ఏవైనా కొనండి. కొంతమంది తమ శక్తికి మించి మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చూపిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వాయువ్య దిశలో ఒక తెల్లని కాంతి సున్నా లేదంటే వాట్ బల్బు ఉంచండి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సామరస్యత ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి, తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకుంటారు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తం మీకు మీ చేతికి అందదు. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతంగా ఉంటారు. గ్రహచలనం మీకు కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉంటాయి. ప్రయాణం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీరు ఇతరులతో కలిసి గాసిప్ గురించి మాట్లాడకండి, ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లేనని మీరు అనుకుంటున్నారా? అయితే అది నిజమనేది. ఈరోజు మీకు పెళ్ళి అనేది ఒక మంచిగా కనిపిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్రయంత్రాన్ని అంటే పూజ రూమ్లో చంద్రయంత్రాన్ని పెట్టుకోండి. ఈరోజు మీకు సంపద, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక మీనరాశి విషయానికి వస్తే అంతులేని మీ అవిశ్వాసం, సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని ఇస్తుంది. ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి ఇవాళది మీకు మంచి ప్రాధాన్యత. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని అర్థం చేసుకోగలుగుతారు, కానీ కష్టమే అవుతుంది. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా సంభ్రమ ఆశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు. వైవాహిక జీవితంలో క్లిష్టమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వినాయకుడి ఆలయంలో ఆర్థికంగా కోల్పోయిన ప్రజలకు లడ్డూలను నైవేద్యంగా పెట్టి ప్రసాదం ఇవ్వండి. ఈరోజు మీకు ఆరోగ్యం, ఉద్యోగం పర్వాలేదు. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి మే 1 గురువారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. పాటిస్తూ కష్టపడి పనిచేస్తేనే ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.